హై టు ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ డి రవికుమార్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి థాట్స్ ఇన్ ఫస్ట్ సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏమిటి అనేది మనం చూస్తాం. వీటిల్లో మనకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్స్ కానీ షార్ట్ ఆన్సర్స్ కానీ ఇవన్నీ కలిపి చూస్తాం. దీంట్లో మనం వీటిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంజూరియస్ ఇన్ దిమినో అంటే ఏమిటి. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ దిమినోస్ ఇన్ ఇంజూరియా అంటే ఏమిటి. అంటే నువ్వు లీగల్ రైట్నే నువ్వు వాడుకుంటానే అదర్ వ్యక్తికి ఎలా డ్యామేజ్ చేస్తారు కదా అనేది మనం దీంట్లో చూస్తాము. అట్లాగే యుబిజెస్ ఇబి రెడీడియం అంటే ఇది చూస్తాము. దాంతోపాటు వాలంటరీ నాన్ ఫిట్ ఇంజూరియా అంటే ఏమిటి ఇది చూస్తాము. దాంతోపాటు యాక్ట్ ఆఫ్ గాడ్, దాని తర్వాత సోవరెన్ ఇమ్యూనిటీ ఆర్ యాక్ట్ ఆఫ్ స్టేట్ అంటే ఏమిటి. వీటిలో ఇంపార్టెంట్ కేస్ లాస్ పైన మనం డెరైవ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఐ ఆఫ్ లా అంటే ఏంటి, స్టేట్ లైబిలిటీ ఆఫ్ వికారస్ అంటే ఎలా ఉంటుంది, దాని తర్వాత న్యూసెన్స్ అంటే ఏమిటి, దాని తర్వాత నెగ్లిజెన్స్, ఇందులోనే మనం కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ అనేది ఎలా ఉంటుంది, దాని తర్వాత నర్వస్ షాక్ అంటే ఏమిటి, దాని తర్వాత స్ట్రిక్ట్ లైబిలిటీ అంటే అబ్సల్యూట్ లైబిలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో కంపల్సరీ ఇది పార్ట్ బిలో పార్ట్ సిలో షూర్గా ఉంటుంది ఈ క్వశ్చన్. అట్లాగే సైంటర్ రూల్ అంటే ఏమిటి, ట్రెస్పాస్ టు ల్యాండ్ అంటే ఎలా ఉంటుంది, ట్రెస్పాస్ టు పర్సన్ అంటే ఏమిటి, దాని తర్వాత లా ఆఫ్ థాట్ ఆర్ థాట్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ థాట్స్. అట్లాగే మనం కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద రెడ్రెసల్ ఏజెన్సీస్ అంటే ఏంటి, కౌన్సిల్స్ అంటే ఏంటి, అంటే కాంపోజిషన్స్ ఆఫ్ స్టేట్కి ఎలా ఉంటుంది, కాంపోజిషన్స్ ఆఫ్ సెంట్రల్కి ఎలా ఉంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థాట్స్లో మనం చూడాలి. అలాగే మోటార్ వెహికల్ యాక్ట్ యొక్క సైలెంట్ ఫీచర్స్ను కూడా మనం చూడాల్సి వస్తుంది. ఇవన్నీ షార్ట్ అండ్ లాంగ్ మిక్స్డ్ క్వశ్చన్స్ కాబట్టి ఇవి పార్ట్ బిలో రావచ్చు, పార్ట్ సిలో రావచ్చు, పార్ట్ ఏలో కూడా రావచ్చు. కాబట్టి ఇవన్నీ మనం అది ఆర్ఆర్ సిరీస్ కానీ విజయ సిరీస్ కానీ ఏ బుక్ తీసుకున్నా కానీ మనం ఈ టాపిక్స్ కానీ గ్రెయిన్ అవుట్ చేసుకుంటే హైయెస్ట్ మార్క్స్ ఇన్ థాట్స్ తీసుకుంటానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సెమ్లో మనం ఈ 5 టాపిక్స్ని కానీ కవర్ చేయగలిగితే, అంటే ప్రతి ఒక్క దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కానీ కవర్ చేయగలిగితే మనకి హైయెస్ట్ స్కోర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, బాగా రాయండి. వీటికి లాంగ్ ఆన్సర్స్ టాపిక్ వైజ్ కూడా మనం నెక్స్ట్ వీడియోస్ నుంచి చూడబోతాం.